పాలకుర్తి నియోజకవర్గంలో ఉండెద్దు పోకడలకు బ్రేక్ పడింది. తొర్రూరు మండలంలో ఇటీవల 6గురిని సస్పెండ్ చేయించారు. ఝాన్సీ రెడ్డి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ఆరోపిస్తూ సస్పెన్షన్ వేటు పడేలా చేశారామె. అయితే పార్టీ నాయకుల సస్పెన్షన్ పై తీవ్రంగా స్పందించింది డీసీసీ. షోకాజ్ నోటీస్ ఇవ్వకుండా ఎలా సస్పెండ్ చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. డీసీసీ సీరియస్ కావడంతో నిర్ణయం వెనక్కి తీసుకున్నారు తొర్రూరు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సుంచు సంతోష్. అంతేకాదు సస్పెన్షన్ చేసే అధికారం తనకు లేదంటూ ప్రకటన విడుదల చేశారు సంతోష్. మేరగు మల్లేశం గౌడ్, చిట్టిమల్ల మహేష్, జాటోద్ బాలునాయక్, ఎద్దు మహేష్, జినుగ రవీందర్ రెడ్డి, ధర్మారావు శ్రీనివాస్, ధర్మారాపు వంశీకృష్ణ పార్టీలో కొనసాగుతున్నట్లు ప్రకటన విడుదల చేశారు. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వేణు అందుబాటులో ఉన్నారు. వేణు, పాలకుర్తి నియోజకవర్గంలో ఝాన్సీ రెడ్డి ఒంటరి పోకలకు గట్టి ఎదురు తగిలిందని చెప్పొచ్చు. గత 13వ తారీఖున తన స్వగ్రామం చెర్లపాలెం గ్రామం లోపల కమిటీ సన్నాహకం సమావేశం ఏర్పాటు చేయగా స్థానిక సీనియర్ నేతలను పట్టించుకోకుండా ఇన్ఛార్జీలు వచ్చారంటూ కూడా అక్కడ కొంతమంది కాంగ్రెస్ నేతలు వచ్చినటువంటి ఆ ఇన్ఛార్జిను ఆ గొడవ దిగారు. టెంట్లు కూల్చడం, కుర్చీలు విసిరేసి మరి వెళ్లగొట్టడం జరిగింది. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన ఝాన్సీ రెడ్డి తన అనుచరుడిగా ఉన్నటువంటి మండల పార్టీ అధ్యక్షుడు సుంచు సంతోష్ తో ఆ యొక్క వ్యతిరేకతకు పాల్పడ్డటువంటి వ్యక్తులు వాళ్ళ వెనుకున్నటువంటి నాయకులందరినీ సస్పెండ్ చేయిస్తున్నట్లు ఒక మీడియా ప్రకటన ద్వారా రిలీజ్ చేస్తూ వాళ్ళని పార్టీని బహిష్కరిస్తామంటూ మండల పార్టీ అధ్యక్షుడు సుంచు సంతోష్ ప్రకటన చేశారు. మరుసటి రోజున తెల్లవారుజామున ఎవరినైతే బహిష్కరణ చేశామంటూ కూడా ప్రకటన చేశారు. ఆ నేతలంతా కలిసి పూకుమ్మడిగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న మీకు బైలా తెలుసా, నిజంగా పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటే ఏం నియమాలు ఉంటాయో తెలుసా అంటూ కూడా ఝాన్సీ రెడ్డిపై తీవ్రంగా ఫైర్ అయ్యారు. ఇట్లాంటి ఒంటెత్తు పోకడలు కనుక మానుకోకపోతే నేను తిరిగి అమెరికా పంపిస్తామంటూ కూడా తిరిగి ఛాలెంజ్లు ఇస్తారు. సో ఈ ఇద్దరి మధ్య ఈ యొక్క గొడవ కొనసాగుతుండగానే ఈ వ్యవహారంపై డీసీసీ స్పందించింది. అసలు పార్టీ బైలా ప్రకారం షోకాజ్ నోటీస్ ఇవ్వాలి. షోకాజ్ నోటీస్ ఇవ్వాలంటే కూడా మొదటగా వాళ్ళు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడుతున్నారంటూ ఫిర్యాదులు అందుకోవాలి. సో ఎవరు ఫిర్యాదు చేయలేదు, షోకాజ్ నోటీసులు ఇవ్వలేదు. ఈ విధంగా బహిష్కరణ చేస్తున్నామంటూ ప్రకటన చేయడం పార్టీకి విరుద్ధం. ఇట్లాంటి నిర్ణయాలు మరొకసారి తీసుకుంటే బాగుండదంటూ కూడా అటు మండల పార్టీ అధ్యక్షుడిని ఝాన్సీ రెడ్డిని కూడా తీవ్రంగా మందించడంతో చివరకు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ కూడా సంతోష్ కొద్దిసేపటి క్రితం ప్రకటన విడుదల చేశారు. రైట్ వేణు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, చూస్తున్నాం కదా పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించి ఒకవైపు రాజకీయాలు హాట్ గానే సాగుతున్నాయని చెప్పొచ్చు. ఇటు డీసీసీ సీరియస్ కావడంతో ఒకవైపు అయితే నిర్ణయం వెనక్కి తీసుకున్నప్పటికీ కూడా ఎంతవరకు